నమస్కారం. మన రేడియో కథలకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన జేబులో ఉండే ఆ చిన్న రూపాయి నాణం గురించి. కాని అది కేవలం ఒక రూపాయి మాత్రమే కాదు, మన జీవితాల్లోని కొన్ని వేల ఎమోషన్లని మోసుకెళ్లిన ఒక అద్భుతమైన వంతెన. ఇప్పుడు మన చేతుల్లో స్మార్ట్ ఫోన్లున్నాయి, అన్లిమిటెడ్ డేటా ఉంది, ఎవ్వరికైనా ఎప్పుడైనా వీడియో కాల్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. రోడ్డు పక్కన పసుపు రంగు బోర్డు మీద నలుపు అక్షరాలతో పీసీఓ, ఎస్టీడీ, ఐఎస్డీ అని రాసి ఉన్న ఆ చిన్న డబ్బాల దగ్గర మనం గడిపిన కాలం ఎంత విలువైందో. ఆ డబ్బాలోకి వెళ్ళి ఆ బరువైన ఫోన్ రిసీవర్ని చెవిదగ్గర పెట్టుకుని ఆ కన్నంలో ఆ మెరిసే రూపాయి కాయిన్ వెయ్యగానే వినిపించే ఆ టంగ్ అనే శబ్దం గుర్తుంది కదా. ఆ శబ్దమే అప్పట్లో మనకు ప్రపంచంతో ఉన్న ఏకైక సంబంధం. ఆ రోజుల్లో రూపాయి కాయినంటే అది కేవలం ఒక నాణెం కాదు, అది మన గొంతులో దాచుకున్న మాటల్ని మనవాళ్లకి వినిపించే ఒక తాళం చెవి. ఆ డబ్బా ముందు ఒక చిన్న క్యూ ఉండేదు. అబ్బో, మనకంటే ముందున్నవాడు ఎంతసేపు మాట్లాడతాడా అని ఆతృతగా ఎదురుచూడ్డం. వాడు ఫోన్ పెట్టేగానే రిసీవర్ని తీసి ఆ డయల్ ప్యాడ్ మీద నంబర్లు నొక్కడం, అదొక పెద్ద ప్రక్రియ. ఆ నంబర్లు నొక్కుతున్నప్పుడు కూడా ఒక రకమైన ఆందోళన ఉండేది. అమ్మో, ఎందుకంటే మనం వేసిన ఆ రూపాయి కాయిన్ మనకిచ్చేది కేవలం 60-90 సెకండ్ల సమయం మాత్రమే. అవును, ఆ నిమిషంలోపే మనం చెప్పాలనుకున్నవన్నీ చెప్పేయాలి. ఇప్పుడు మనం గంటల తరబడి ఫోన్లలో పనికిరాని ముచ్చట్లు చెప్పుకుంటాం, కానీ అప్పట్లో ఆ రూపాయి కాయిన్ మనకు మాటల విలువ నేర్పింది. అత్యంత ముఖ్యమైనవి మాత్రమే మాట్లాడటం, క్షేమ సమాచారాలు అడగడం, నేను బాగున్నాను మీరు జాగ్రత్త అని ఆ గ్యాప్ లేకుండా గబగబా చెప్పేయడం. ఆ వేగం ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది గదా. ఆ నిమిషం మాటల్లో ఉండే ఆ గాఢత ఇప్పుడు ఎన్ని గంటలు మాట్లాడినా దొరకదు. అప్పట్లో ఆ పీసీఓ సెంటర్ అనేది ఒక ఊరి సమాచార కేంద్రంలా ఉండేది. ఆ షాపు యజమాని, మనం పీసీఓ అంకల్ అని పిలుచుకునే ఆ వ్యక్తికి ఊరందరి కష్టసుఖాలు తెలుసు. ఎవరికి కొడుకు దగ్గరనుంచి ఫోనొస్తోంది, ఎవరికి పెళ్లి సంబంధాల గురించి కాల్సొస్తాయి, ఎవరు ఫోన్లో ఏడుస్తున్నారు, ఎవరు నవ్వుతున్నారు, అన్నీ ఆయన కళ్లముందే జరిగేవి. ఫోన్ మాట్లాడి బయటకు రాగానే ఆయన చేతిలో ఉన్న ఆ చిన్న ఎర్రటి డిజిటల్ మీటర్ వైపు చూసి ఎన్ని సెకండ్లు మాట్లాడామో లెక్కేసుకొని రూపాయి కాయిన్ ఇచ్చే ఆ రోజులు ఎంత స్వచ్ఛంగా ఉండేవో కదా. ఒక్కోసారి రూపాయి కాయిన్ మన దగ్గర లేకపోతే షాప్ అంకుల్ని అడిగి, అంకుల్ ఒక రూపాయి కాయిన్ ఇవ్వండి అని ప్రాధేయపడటం. ఆయన దగ్గర లేకపోతే పక్కనే ఉన్న కిల్లీ షాప్కో లేక కిరాణా షాప్కో వెళ్ళి ఏదో ఒకటి కొని చిల్లరడిగి ఆ కాయిన్ సంపాదించడం అదొక యుద్ధం చేసినంత ఫీలింగిచ్చేది. ఓహో, ముఖ్యంగా హాస్టల్స్లో ఉండే పిల్లలకి, ఊర్లో ఉండే తల్లిదండ్రులకి మధ్య ఉన్న ఏకైక బంధం ఆ రూపాయి కాయిన్ ఫోన్లే. ఆదివారం వచ్చిందంటే చాలు, హాస్టల్ బయట ఉన్న పబ్లిక్ ఫోన్ బూతుల దగ్గర కిలోమీటర్ల మేర లైన్లుండేవి. అందరి చేతుల్లో గుప్పెడు రూపాయి నాణేలు. అదొక పెద్ద వేట. ఇంటికి ఫోన్ చేయగానే అవతలి వైపునుంచి అమ్మ గొంతు వినిపిస్తే చాలు, కళ్లలో నీళ్లు తిరిగేవి. కాని ఆ ఏడుపుని దిగమింగుకొని, నేను బాగా చదువుకుంటున్నానమ్మా, నాకేం తక్కువలేదు అని అబద్ధం చెప్పినా అది అమృతంలా ఉండేది. ఆ 60 సెకండ్ల సమయం అయిపోతోందంటే ఆ ఎర్రటి డిస్ప్లే మీద నంబర్లు వేగంగా కరుగుతుంటే అబ్బా, వచ్చే ఆ టెన్షన్ వర్ణనాతీతం. ఒకోసారి సరిగ్గా మనం ముఖ్యమైన విషయం చెప్తున్నప్పుడే ఆ రూపాయి కాయిన్ అయిపోయి ఫోన్ కట్టయిపోయేది. అయ్యో, అప్పుడు మళ్లీ క్యూలో నిలబడాలా లేక రేపు మాట్లాడాలా అని ఆలోచించే ఆ అమాయకత్వం ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? మరికొంతమందికి ఆ పబ్లిక్ ఫోన్ బూత్ అనేది ఒక ప్రేమ సామ్రాజ్యం. గుర్తుందా? ప్రేమించుకునేవాళ్లు ఆ చిన్న డబ్బాలోకి దూరి బయట ఎవరున్నారో పట్టించుకోకుండా రహస్యంగా ముచ్చట్లు చెప్పుకునేవారు. ఒకవేళ ఎవరైనా బయటనుంచి డబ్బా మీద టక్ టక్ అని కుడితే, అబ్బా ఒక్క నిమిషం అని బ్రతిమిలాడుతూ ఆ మాటల్ని పొడిగించడం. చుట్టూ ఉన్న గాలి కూడా వాళ్ల మాటల్ని వింటోందేమో అని భయంగా మాట్లాడటం. ఆ రోజుల్లో ప్రేమలో ఉన్న ఒక థ్రిల్ అది. ఇప్పుడు మనం వాట్సాప్లో వందల మెసేజ్లు పంపుకుంటాం, కానీ అప్పట్లో ఆ రూపాయి కాయిన్తో మాట్లాడిన ఆ ఒక్క నిమిషం మాట కొన్ని నెలల పాటు జ్ఞాపకంగా మిగిలిపోయేది. ఆ గొంతు వినగానే కలిగే ఆ తృప్తిని ఇప్పుడు ఎన్ని స్టిక్కర్లు, ఎమోజీలు భర్తీ చేయగలవు? అస్సలు చేయలేవు.
ఆ రోజుల్లో దూర ప్రాంతాల్లో ఉండే చుట్టాలకి ఫోన్ చేయాలంటే అదొక పెద్ద వేడుక. ఎస్టీడీ కాల్స్కి ఎక్కువ రేటుండేది. అందుకే పగలు కాకుండా రాత్రిపూట ఫోన్ చేస్తే రేటు తగ్గుతుందని రాత్రి 9 గంటల వరకు వేచి చూసి ఫోన్ చేసేవాళ్లం. ఆ సమయంలో బూతుల దగ్గర జనం విపరీతంగా ఉండేవారు. ఆ నిరీక్షణలో ఒక ఆత్మీయత ఉండేది. మన వెనుక నిలబడ్డ వ్యక్తి కూడా మనలాంటివాడే అని, ఆయన కూడా తన కుటుంబం కోసం ఎదురుచూస్తున్నాడని తెలిసి ఒకరినొకరు పలకరించుకునేవాళ్లం. అపరిచితుల మధ్య కూడా ఒక తెలియని అనుబంధాన్ని పెంచేది ఆ పబ్లిక్ ఫోన్ బూత్. భలే ఉండేది కదా. ఒకోసారి ఆ పబ్లిక్ ఫోన్ డబ్బా సరిగ్గా పనిచేయకపోయినా, మనం వేసిన రూపాయి కాయిన్ లోపలే ఇరుక్కుపోయినా వచ్చే ఆ కోపం, ఆ రిసీవర్ని గట్టిగా డబ్బాకి కొట్టడం, రే ఆ రూపాయి పోయిందిరా అని అరవడం, ఇవన్నీ మన చిన్నప్పటి అల్లరి పనులు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఫోన్ మనిషికి మనిషికి మధ్య దూరాన్ని పెంచుతోంది, కానీ నాడు ఆ రోడ్డు పక్కన ఉన్న పబ్లిక్ ఫోన్ మనల్ని కనిపి ఉంచేది. ఊర్లో ఎవరికైనా ఫోన్ రావాల్సి ఉంటే ఆ షాప్ అంకుల్ ఒక పిల్లాడిని పంపి, ఓయ్ నీకు ఫోన్ వచ్చిందిరా, త్వరగారా అని పిలిపించేవారు. ఆ పిలుపు విని ఆ ఆనందంలో వీధుల్లో పరుగుతీసిన మన పాదాలకు తెలుసు ఆ రూపాయి కాయిన్ విలువ. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రపంచం మన జేబులోకి వచ్చేసింది. కానీ ఆ రూపాయి కాయిన్ వేసి మాట్లాడినప్పుడు గొంతులో ఉన్న ఆ గాద్గదం, ఆ ఆతృత, ఆ ప్రేమ ఇప్పుడు మాయమైపోయాయి. మనకు మాటలు ఎక్కువైపోయాయి, కానీ భావం తగ్గిపోయింది. అప్పట్లో ఆ ఒక్క నిమిషం మాట కోసం వారమంతా ఎదురుచూసేవాళ్లం. ఆ ఎదురుచూపుల్లోనే ప్రేమ ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ఆ పసుపు రంగు డబ్బాలిప్పుడు కనుమరుగైపోయాయి. కానీ ఆ డబ్బా లోపల వినిపించిన కొన్ని కోట్ల మంది నవ్వులు, ఏడుపులు, కబుర్లు ఆ గాలిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మీక్కూడా గుర్తుందా? మీరు మొదటిసారి ఎవరికి ఫోన్ చేశారు? ఆ రూపాయి కాయిన్ పడిన శబ్దం విని మీ గుండె ఎప్పుడు వేగంగా కొట్టుకుంది? ఆ పబ్లిక్ ఫోన్ డబ్బాలో మీరు మిగిల్చిన ఒక మధుర జ్ఞాపకమేదైనా ఉంటే మాతో పంచుకోండి. ఈ మాటలు వింటుంటే మీక్కూడా మీ చిన్ననాటి ఆ స్నేహితులు, ఆ హాస్టల్ రోజులు, ఆ అమ్మమ్మ తాతయ్యల గొంతులు గుర్తొస్తుంటే, అబ్బా, వెంటనే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మనం మళ్ళీ ఆ రూపాయి కాయిన్ కాలంలోకి వెళ్ళొద్దాం. ఇలాంటి మరిన్ని ఆత్మీయమైన, మనసుని తట్టిలేపే కథల కోసం మన రేడియో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో జ్ఞాపకంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.